చాలా మంది మ్యారేజ్ విషయంలో బిగ్గెస్ట్ మిస్టేక్ చేయడం జరుగుతుంది. మీరు ఏ అమ్మాయిని చూస్తున్నా ఎక్కడికి మీరు మ్యాచెస్ కోసం వెళ్తున్న ప్రతిసారి కొన్ని మ్యాచెస్ టైం దాకా వచ్చి రిజెక్ట్ అయిపోవడం, లేదా వాళ్ళు అద్దనుకోవడం, మీరు అద్దనుకోవడం, ఇవన్నీ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ లైఫ్ లో మీకు ఎటువంటి లైఫ్ పార్ట్నర్ మీరు కావాలనుకుంటున్నారు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఉండవలసిన స్కిల్స్ ఏంటి, తన యొక్క ఎమోషన్స్ ఏంటి, మీ యొక్క జర్నీ ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిన క్వాలిటీస్ ని ఒక పేపర్ మీద లిస్ట్ లో రాయండి. సెకండ్ వచ్చేసి ఆ క్వాలిటీస్ అన్ని మీ లైఫ్ లో ఉన్నాయా? ఎస్, మీరు ఏదైతే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు, మీరెంత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు, మీ వైఫ్ జాబ్ చేయాలనుకుంటున్నారు, మీరు జాబ్ చేస్తున్నారా, ఇలా మీరు ఏ ఒక్క ఎమోషన్స్ మీ వైఫ్ లో ఆల్రెడీ మీరు అచీవ్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ప్రజెంట్ ఆ యొక్క స్కిల్స్ ని, ఆ యొక్క ఎబిలిటీని, ఆ యొక్క ఎమోషన్స్ ని, ఆ యొక్క ఎనర్జీని మీరు డెవలప్ చేసుకోండి. ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్లో మీరిద్దరు ఒకటి, మీ యొక్క ఫ్రీక్వెన్సీ, మీ లైఫ్ పార్ట్నర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో 100% మీ యొక్క లైఫ్ లో మీరు అనుకున్న లైఫ్ పార్ట్నర్ ని మీరు ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు. మరి చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా ప్రాబ్లం ఫేస్ చేయడం గల మెయిన్ రీజన్ వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఎమోషన్స్ ని, కానీ వాళ్ళు రెడీగా ఉండట్లేదు. మీరు ఎవరి దగ్గర నుంచి లవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు కూడా ఎప్పుడైతే మీరు ఇవ్వడానికి రెడీగా ఉంటారో అప్పుడే రిసీవ్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు మీ లైఫ్ లో ఏదైతే కావాలనుకుంటున్నారో ఆల్రెడీ ఆ యొక్క ఎమోషన్స్ ని మీరు ఫస్ట్ బిల్డ్ చేసుకోండి. ఆ యొక్క ఎమోషన్స్ ని మీరు ఆల్రెడీ ఇవ్వండి. ఆ ఎమోషన్ ఫ్రీక్వెన్సీలోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెడీ కండి. ఆటోమేటిక్ గా మీరు అనుకుంటున్న లైఫ్ పార్ట్నర్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు.